నేను ముందు వీడియోలో చెప్పాను కదా నా బైక్ది బ్రేక్ ఫెయిల్ అయిందని. వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్ చెప్తాను. రోడ్ పైన మొత్తం బ్లాక్ ఐస్ ఫామ్ ఉంది. ముందు నుంచి ఒక టెంపో వాడు వస్తున్నాడు. వాడు వితౌట్ పాసింగ్ నా మీదకి వచ్చే వరకు నేను లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోయాను. లెఫ్ట్ సైడ్ వెళ్ళినప్పుడు ఆ టెంపో అంది బాయ్నట్ వచ్చేసి నా బ్యాక్కి దాకింది. బ్యాగ్ వచ్చేసి సైలెన్సర్కి ప్రెస్ చేసేవారికి సైలెన్సర్ వెళ్ళి హైడ్రాలిక్ పైప్కి టచ్ అయింది. హైడ్రాలిక్ పైప్కి టచ్ కాగానే హైడ్రాలిక్ పైప్ కాలిపోయి దాంట్లో నుంచి ఫ్లూయిడ్ అంతా కారిపోయింది. అసలు హైడ్రాలిక్ బ్రేక్ ఎలా వర్క్ అవుతుందంటే, మనం ఎప్పుడైతే బ్రేక్ పైన ప్రెస్ చేస్తామో బ్రేక్ లివర్ పైన, దాంట్లో ఉన్న ఫ్లూయిడ్ అనేది చాలా ఫోర్స్గా ట్రాన్స్ఫర్ అయ్యి బ్రేక్ ప్యాడ్స్ వరకు వెళ్తుంది. అప్పుడు బ్రేక్ అనేది వర్క్ అనేది చేస్తుంది. నేను ఇక్కడ బ్రేక్ ప్రెస్ చేస్తున్నప్పుడు ఆ ప్రెషర్ అనేది రావట్లేదని బ్రేక్ ఫెయిల్ అయిపోయినందుకు ఆప్షనే లేదు బ్రేక్ పని చేసేది. నేను కాజా వారికి వెళ్తేనే నాకు మెకానిక్ దొరుకుతారని చెప్తే నేను కాజా స్టార్ట్ అయిపోయాను. దాని తర్వాత వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్ అనేది నేను వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటాను, మీరు చూడండి. అండ్ మీరు ఎప్పుడైనా బైక్ ట్రిప్కి వెళ్తే బైక్ పైన 100% నాలెడ్జ్ తీసుకునే వెళ్ళండి. బైక్స్ బ్రేక్ గురించి అయినా దేని గురించి అయినా. హ్యావ్ ఏ సేఫ్ జర్నీ.